వెల్కమ్ టు GTPL న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణ తల్లి విగ్రహ రూపం మార్పుపై ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ ఆందోళన. తెలంగాణ తల్లి చిత్రపటాలకు పాలాభిషేకం. భారంగా మారిన కన్నతల్లి, శ్మశానమే ఆశ్రయంగా మార్చుకున్న వృద్ధురాలు. జగిత్యాలలో ఓ మాతృమూర్తి నరకయాతనపై GTPL స్పెషల్ స్టోరీ. రాష్ట్ర ప్రభుత్వం క్రీడలను ప్రోత్సహిస్తుంది. హుస్నాబాద్లో సీఎం కప్ కబడ్డీ, వాలీబాల్ పోటీలు ప్రారంభించిన మంత్రి పొన్నం ప్రభాకర్. కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట తెలంగాణ సమగ్ర శిక్ష ఉద్యోగుల నిరవధిక దీక్ష. తమ న్యాయమైన సమస్యలు ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని శ్రీ సాయిరామ దేవాలయంలో వైభవంగా దత్త జయంతి ఉత్సవాలు. పెద్ద ఎత్తున భక్తులు. AICC నేత సోనియా గాంధీ జన్మదినం సందర్భంగా గాంధీ భవన్లో ఉద్యోగులను సన్మానించిన TPCC నాయకురాలు కల్వకుంట్ల రమ్యారావు. AICC అగ్రనేత సోనియా గాంధీ జన్మదినం సందర్భంగా హైదరాబాద్ గాంధీ భవన్లో మహిళా ఉద్యోగులను TPCC ప్రచార కమిటీ జాయింట్ కన్వీనర్ కల్వకుంట్ల రమ్యారావు సన్మానించారు. హైదరాబాద్లోని గాంధీ భవన్లో TPCC ప్రచార కమిటీ జాయింట్ కన్వీనర్ కల్వకుంట్ల రమ్యారావు మహిళా ఉద్యోగులను సన్మానించి అభినందించారు. ఈ కార్యక్రమంలో TPCC చీఫ్ MLC మహేష్ కుమార్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. హుస్నాబాద్లో సీఎం కప్ కబడ్డీ, వాలీబాల్ పోటీలను మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం క్రీడలను ప్రోత్సహిస్తుందని తెలిపారు. రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని తీసుకువస్తున్నామని ప్రకటించారు. హుస్నాబాద్లో సీఎం కప్ పోటీలను మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించి క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలిపారు. గెలుపును నిలుపుకోవాలి, ఓడిపోయిన వారు గెలవడానికి ప్రయత్నం చేయాలన్నారు. చదువుతో పాటు మానసికంగా ఉత్సాహంగా ఉండాలంటే క్రీడల్లో భాగస్వామ్యం కావాల్సిందేనన్నారు. మనం శ్రమపడాలి, చదువుతో పాటు మానసిక దృఢత్వాన్ని సాధించాలంటే మీకు ఇష్టమైన క్రీడల్లో పాల్గొనాలని విద్యార్థులకు సూచించారు. సౌత్ కొరియా పోయినప్పుడు అక్కడ స్పోర్ట్స్ యూనివర్సిటీ చూశానని, అది చిన్న దేశమే అయిన ఒలింపిక్స్లో 32 పథకాలు వచ్చాయని తెలిపారు. భవిష్యత్తులో మన వాళ్ళు ఒలింపిక్స్లో రాణించాలంటే ముందు స్టేట్, నేషనల్, ఏషియన్ గేమ్స్ ఆడాలి, అక్కడ గెలవాలన్నారు. జాతీయ స్థాయిలో ఆడిన వారికి ₹1,00,000 బహుమతి అందిస్తామని తెలిపారు. పిల్లలందరికీ విద్యతో పాటు క్రీడలు కూడా జీవితంలో భాగస్వామ్యంగా ఉండాలని, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు అందుకు కృషి చేయాలని కోరారు. శ్రమపడాలి, చదువుతో పాటుగా మానసిక శారీరక ఉల్లాసానికి, దృఢత్వానికి మనం తప్పకుండా క్రీడల్లో భాగస్వామి కావాల్సిందే. ఎవరైనా వాళ్ళకి ఇష్టమైన క్రీడ, అప్పుడు మనం అన్ని రకాలుగా ముందుకు పోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కూడా క్రీడలను ప్రోత్సహించడానికి యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ పెడతా ఉంది. తప్పకుండా ఆ యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీలో మన హుస్నాబాద్ ప్రాంత విద్యార్థులు ఉండాలని కోరుకుంటా ఉన్నా. ఆ విధంగా అడ్మిషన్ సంబంధించిన విధంగా PETలంతా కూడా కృషి చేయాలి. అన్ని క్రీడలకు సంబంధించినటువంటి మరి స్పోర్ట్స్ స్కూల్ కూడా మన దగ్గర కరీంనగర్లో ఒక స్పోర్ట్స్ స్కూల్ ఉంది. పాత 10 జిల్లాలలో స్పోర్ట్స్ స్కూల్ ఏర్పాటు చేసి అక్కడి నుంచి ఫీడింగ్ పాయింట్స్ గా తీసుకొని స్పోర్ట్స్ యూనివర్సిటీ యంగ్ ఇండియా పేరు మీద మన సౌత్ కొరియా పోయినప్పుడు అక్కడ చూసినాను, నేను కూడా పోయినాను. అక్కడ చిన్న దేశం అది, మన తెలంగాణ రాష్ట్రం అంతా ఉంటుంది. 32 మెడల్స్ వచ్చినాయి. ఒకటే అమ్మాయికి 3 మెడల్స్, గోల్డ్ మెడల్స్ వచ్చినాయి. అంటే అంత ఒక అకౌంట్. ఆ విధంగా ట్రైనింగ్ ఉంటుంది మనిషికి సంబంధించి మొత్తం సైంటిఫిక్ గా, అక్కడ ఉండేటువంటి వాతావరణ పరిస్థితికి అనుగుణంగా, వాళ్ళ మైండ్ కెపాసిటీకి అనుగుణంగా వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తారు. అట్లా 32 అవార్డులు వచ్చాయి, 32 ర్యాంకులు ఒలింపిక్స్ లా. కరీంనగర్ నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఆశా వర్కర్లను పోలీసులు ముందస్తు అరెస్ట్ చేశారు.
వేతనాలు పెంచాలని హైదరాబాద్లో నిరసనకి వెళ్తున్న ఆశా వర్కర్లను ముందస్తు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లకు తరలించగా ఆశా వర్కర్లను మాజీ జెడ్పీ చైర్పర్సన్ దావా వసంత సురేష్ పరామర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నెలకు 18,000 రూపాయల కనీస వేతనం ఇవ్వాలని, హైదరాబాద్లో శాంతియుతంగా నిరసన చేసిన వెళ్తున్న ఆశా వర్కర్లపై క్రూరంగా వ్యవహరించి మహిళా పోలీస్ సిబ్బంది ఉన్నా కూడా మగ పోలీసులు చీరలు లాగుతూ, కింద పడేసి లాగుతూ, కొడుతూ బీభత్సం సృష్టించడం కౌరవ పాలనను తలపిస్తుందన్నారు. సోనియా గాంధీ పుట్టినరోజు సందర్భంగా తెలంగాణ ఆడబిడ్డలకు ఇచ్చే గిఫ్ట్ ఇదేనా? కరోనా సమయంలో ఆశా వర్కర్లు ప్రాణాలకు తెగించి పనిచేసిన వారిని ఆనాడు కేసీఆర్ సర్కార్ కడుపున పెట్టి చూసుకుంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఆడబిడ్డలను కాకిలతో కొట్టిస్తుందని అన్నారు. ఓనమెత్తిన చేతులతో, బతుకమ్మ ఆడే చేతులతోనే ఈ ఆడబిడ్డలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దెదించడం ఖాయమని అన్నారు. ప్రజలకు ఏ కష్టం వచ్చినా బీఆర్ఎస్ పార్టీ ముందుండి అండగా నిలబడుతుందని తెలిపారు. ఆమె వెంట మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రియాంక ప్రవీణ్, బీఆర్ఎస్ నాయకులు ఒల్ల మల్లేష్, గంగారెడ్డి, వెంకటేశ్వర్లు తదితరులు ఉన్నారు. కుటుంబాన్ని వదిలేసి సేవ చేసినటువంటి గొప్ప మానవత దృక్పథంతో ఆశా వర్కర్లు పనిచేసారు. ఆనాడు కేసీఆర్ గారు గొప్ప కడుపులో పెట్టుకొని చూసుకున్నారు. మీరే చెప్పారు కదా ఎన్నికల్లో, మరి హామీలు 18,000 ఫిక్స్డ్ వేతనం ఇస్తామా, నేను రాగానే 9వ తారీఖు అని అన్నారు. సంవత్సరం అయింది కాబట్టి ఓకే బట్టి వాళ్ళు ఇలా ధర్నా చేస్తే ఇంత ఘోరంగా అవమానించడం, ఇది కౌరవ పాలన తలపిస్తూ ఉన్నది. తగదు. మా మహిళా సమాజం, సభ్య సమాజం తలదించుకునేగా ఉంది. ఇది పూర్తిగా కూడా మరి దీన్ని తీవ్రంగా కూడా ఖండిస్తున్నాం. ఇది మరొకసారి జరిగితే బాగుండదు. తెలంగాణ సమాజం అంతా కూడా అగ్నిగుండమై మిమ్మల్ని గద్దెదించే వరకు కూడా మేము ఊరుకోము. మా ఆశా వర్కర్ల పక్షాన మేమందరం కూడా బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. తెలంగాణ తల్లి విగ్రహ రూపం మార్పుపై కరీంనగర్ బీఆర్ఎస్ నాయకులు ఆందోళన చేపట్టారు. కరీంనగర్లో తెలంగాణ తల్లి చిత్రపటానికి బీఆర్ఎస్ నాయకులు పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు జీవి రామకృష్ణారావు, మాజీ మేయర్ రవీందర్ సింగ్, నగరాధ్యక్షులు చల్లా హరిశంకర్ పాల్గొన్నారు. తెలంగాణ తల్లి రూపం మార్పు చేసి మార్పు తెచ్చామని మూర్ఖత్వంగా కాంగ్రెస్ ప్రవర్తిస్తుందని వారన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రజల మనస్సు గెలుచుకోలేక ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని అన్నారు. సోనియా గాంధీ మనస్సు గెలుచుకునేందుకు ఆమె బర్త్డే రోజున కాంగ్రెస్ తల్లి విగ్రహం ఏర్పాటు చేశారు. జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లో అసలైన తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేసి నిరసన తెలిపామని రామకృష్ణారావు తెలిపారు. రెడ్డి గారి ప్రభుత్వము, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈ ప్రజలకు ఏమీ చేయలేక, ప్రజల మన్నను పొందలేక ఈరోజు ప్రజల మైండ్ని మళ్లించడానికి కోసము ఇవాళ సెక్రటరియట్లో తెలంగాణ తల్లి రూపము గత 20 సంవత్సరాల కింద ప్రొఫెసర్ జయశంకర్ గారు లాంటి పెద్దలతో నిర్మించబడ్డ తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చి సెక్రటరియట్లో వాళ్ళ ముందర ఇవాళ కాంగ్రెస్ తల్లి విగ్రహం పెట్టడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. తల్లులు ఎప్పుడు కానీ మారద్దు. తల్లి ఎవరికైనా తల్లే. ఈరోజు మన దేశ చరిత్ర చూస్తే స్వతంత్రం వచ్చినప్పుడు ఉన్నటువంటి భారత మాత తల్లి విగ్రహాన్ని తెలంగాణ తల్లి విగ్రహాన్ని పోల్చుకుంటే అవి రెండు కూడా సమానంగా ఉన్నాయి. మరి ఆ రోజు నెహ్రూ గారి ఆధ్వర్యంలో ఉన్నటువంటి భారత మాత తల్లి విగ్రహాన్ని ఒకసారి మీరు చూడాలని చెప్పి నేను రేవంత్ రెడ్డి గారికి కోరుతున్నా. మీరు ప్రజల మనసు దోచుకునే పరిస్థితులు లేరు కాబట్టి సోనియా గాంధీ గారి మనసు, రాహుల్ గాంధీ గారి విగ్రహం పెట్టుకొని ఇటు సోనియా గాంధీ గారి దినం రోజు, వారి యొక్క పుట్టినరోజు రోజు విగ్రహాన్ని ఆవిష్కరించుకొని ఇవాళ మా తల్లి తెలంగాణ తల్లి కాదు, మా తల్లి సోనియా తల్లి అనే విధంగా మీరు ప్రవర్తిస్తున్నారు. ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ చొరవతో వెల్గటూరు మండలానికి మంజూరైన 108 అంబులెన్స్ను ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ జిల్లా వైద్యాధికారులు, మండల నాయకులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వెల్గటూరు మండలానికి ప్రభుత్వం నుండి మంజూరైన 108 అంబులెన్స్ను ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందని, ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, వైద్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నామని, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రారంభించిన ఈ 108 అంబులెన్స్ను ఇప్పటికే కొనసాగించడం జరుగుతుందని, వైద్యాధికారులు ఈ అంబులెన్స్ సేవలను వినియోగించుకోవాలని, అదేవిధంగా ధర్మపురిలో మాతా శిశు ఆసుపత్రిని, జిల్లా సివిల్ ఆసుపత్రిలో ఐసీయూ యూనిట్ని త్వరలోనే ప్రారంభిస్తామని, నియోజకవర్గంలో వైద్యపరమైన ఎటువంటి అవసరం ఉన్నా నా దృష్టికి తీసుకురావాలని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అది మా ఇప్పుడే చెప్తున్నారు, మా ఆఫీసర్ చెప్తున్నారు. ఏదేమైనా కూడా అక్కడ కూడా సెకండ్ ఫేజ్ తీసుకుని ఫస్ట్ ఫేజ్ లో మనకి 2 వచ్చినాయి, మిగిలిపోయినా కూడా వస్తాయని చెప్పి మీడియా మిత్రులు మనం చేసుకుంటున్నాం. సంవత్సరాలకి ప్రజలకు సంబంధించిన 108 శాంక్షన్ ఇచ్చిన మెడికల్ మినిస్టర్ గారికి, అదేవిధంగా ముఖ్యమంత్రి గారికి, జిల్లాకు సంబంధించిన మంత్రివర్గం కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం. మానే డ్యాం కట్టపై ప్రతిరోజు 100 మంది వాకర్స్ వాకింగ్ చేస్తారు. ఉదయం 5 గంటలకు వాకింగ్ వచ్చే వారికి కట్టపై లైట్లు వెలగకపోవడం వల్ల చీకటిలో వాకింగ్ చేసే పరిస్థితి ఉండేది. ముళ్ళ పొదలు, పెద్ద పెద్ద చెట్లు పెరగడం వల్ల పాములు, క్రిమికీటకాలు కనిపించేవి. వీటన్నిటితో వాకర్స్ తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
సూడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి 15 రోజుల క్రితం అన్ని వాకింగ్ ప్రదేశాలకు వెళ్లి సమస్యలు తెలుసుకున్నారు. మానేర్ వాకర్స్, లేక్ వాకర్స్, శ్రీ వెంకటేశ్వర కాలనీ వాకర్స్ వారి సమస్యలు చెప్పుకోగా వెంటనే అధికారులతో మాట్లాడి చెట్లు కొట్టించడమే కాకుండా లైట్ల సమస్యను కూడా పరిష్కరించారు. సమస్యలు పరిష్కారమైనందున సంతోషంగా సూడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డిని సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోడీ హయాంలో నిజామాబాద్ జిల్లాకు ఆర్ఓబీలు, నవోదయ పాఠశాలలు, కేంద్రీయ విద్యాలయాలు మంజూరయ్యాయని ఎంపీ అరవింద్ అన్నారు. హైదరాబాద్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నిజామాబాద్ ఎంపీ ధరంపురి అరవింద్ మాట్లాడారు. నిజామాబాద్ జిల్లాలో 2019 వరకు ఒకే ఒక్క ఆర్ఓబీ ఉండదని, తాను ఎంపీ అయ్యాక నేడు 7 ఆర్ఓబీలు వివిధ దశల్లో నిర్మాణాలు కొనసాగుతున్నాయన్నారు. అలాగే నవోదయ విద్యాలయాలు మంజూరయ్యాయని, కేంద్రీయ విద్యాలయాలు మంజూరయ్యాయని అన్నారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీకి ఎంపీ అరవింద్ ధన్యవాదాలు తెలిపారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ చేసిన పాపలన్నీ ఇన్ని కావన్నారు. ఎన్నో హామీలు ఇచ్చి మాట తప్పారన్నారు. నేడు తెలంగాణ తల్లి పేరిట కాంగ్రెస్ బీఆర్ఎస్ విగ్రహాలు రాజకీయాలు చేస్తున్నారని అన్నారు. కాళేశ్వరం మిషన్ భగీరథ పేరిట 1000 కోట్లు బీఆర్ఎస్ నాయకులు దోచుకున్నారని అన్నారు. 7 ఆర్ఓబీలు మొన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు వచ్చిండ్రు నిజామాబాద్ జిల్లాకి. పేమెంట్స్ లేవు కాంట్రాక్టర్లకి. అనేక మార్లు ప్రెషర్ పెట్టినాము, అనేక మార్లు రివ్యూలు పెట్టినాము. మొత్తం 7లో 6 100% సెంటర్ పేమెంట్, ఒకటే 50-50. సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్ళి వచ్చినవి కూడా డైవర్ట్ చేసుకుంటున్నారు వీళ్ళు. మళ్ళీ వెంకటరెడ్డి గారు నిజామాబాద్కి వచ్చి మా దగ్గర మస్తు పైసలు ఉన్నాయి ఎందుకు ఏమంటాడు. వెంకయ్య గారు మస్తు పైసలు ఉన్నాయి, పర్సనల్ గా ఉన్నాయి, ప్రభుత్వంలో కూడా ఉన్నాయి. చాలా సంతోషం, అందరి ముందర కమిట్ అయ్యిండు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు నేను రిక్వెస్ట్ చేస్తాను, దయచేసి పేమెంట్స్ రిలీజ్ చేయండి తొందరగా. త్వరలో అవన్నీ కూడా పూర్తయితాయి. ఆ 7 ఇంకొక 3 కనీసం చేసి 10 సంవత్సరాలు ఎంపీగా కనీసం 10 ఆరోపీలు కట్టాలన్న ఒక తపన నాకుంది. 7 అయినాయి, వివిధ స్థాయిలలో ఉన్నాయి. మా నాయన ఆడ 30 సంవత్సరాల పైన ఒక ఇంపార్టెంట్ పొలిటీషియన్ ఉన్నాడు ఆ జిల్లాలో. నిజామాబాద్ అర్బన్ కి కన్ఫైన్ అయింది యాజ్ ఎ లెజిస్లేటర్. మంత్రిగా జిల్లాని రిప్రజెంట్ చేసిన ఇప్పటి వరకు గర్వంగా చెప్తున్నా 2019 వరకు ఒకటే ఆరోపీ ఉండే నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో. ఇప్పటిదాకా ఒకటే ఆరోపీ ఉండే. ఇవాళ కొత్తగా 7 రావడం జరిగింది. ఒకటి ఇనాగరేషన్ కూడా అయిపోయినాయి, 2 రెడీగా ఉన్నాయి, ఇంకా 4 వివిధ స్థాయిలో ఉన్నాయి, ఇంకా కనీసం 3 చేపిస్తాం. తెలంగాణ భవన్లో తెలంగాణ తల్లి విగ్రహానికి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పాలాభిషేకం చేశారు. పార్టీ పిలుపు మేరకు మంగళవారం నాడు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అనేక మంది కార్యకర్తలు, నాయకులతో కలిసి తెలంగాణ భవన్లో ఉన్న తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం, పంచామృతాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ తెలంగాణ ఆత్మకు ప్రతీక అయిన తెలంగాణ తల్లి రూపాన్ని మార్చి తెలంగాణ వారసత్వాన్ని రూపుమాపాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. అలాంటి అస్తిత్వాన్ని, వారసత్వాన్ని, ప్రజల భావోద్వేగాలను కేవలం ఒక జీవోతో మార్చలేరని తేల్చి చెప్పారు. తెలంగాణ తల్లి చేతిలో ఉన్న జొన్నలు, మక్కలు తెలంగాణకు ప్రతీక అని ముఖ్యమంత్రి అంటున్నారని, కానీ అవి ఇతర రాష్ట్రాల్లో పండవా అని ప్రశ్నించారు. ఇతర రాష్ట్రాల్లోనూ అవి పండుతున్నప్పుడు మరి ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొత్త విగ్రహంలో ఏం ప్రత్యేకత ఉందని అడిగారు. ప్రపంచంలో మనకు మాత్రమే ప్రత్యేక పండుగ అయిన బతుకమ్మను తెలంగాణ తల్లి నుంచి దూరం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. బతుకమ్మను తెలంగాణ తల్లి నుంచి మాయం చేసి ఆ స్థానంలో కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తును పెట్టి ఇదే తెలంగాణ తల్లి అనడం చాలా దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ చర్యను ప్రతి ఒక్క తెలంగాణవాది ఖండిస్తున్నారని తెలిపారు. 9 మంది కవులు, కళాకారులను సన్మానించడమే కాకుండా ఇంటి స్థలం ₹1 కోటి ఇస్తామని ముఖ్యమంత్రి ప్రకటించడం సంతోషమే, కానీ అందులో మహిళలకు స్థానం లేదా అని ప్రశ్నించారు. కవులు, కళాకారులను గుర్తించడంలో ఆడబిడ్డలు ఎక్కడా అని ప్రశ్నించారు. విమలక్క, POW సంధ్య, మా భూమి సంధ్య, బెల్లి లలిత, మల్లు స్వరాజ్యం, సదాలక్ష్మి మీకు గుర్తుకు లేదా? మహిళలకు ఏమో విగ్రహాలు, పురుషులకేమో వరాలిస్తున్నారు. ఇది చాలా అన్యాయం. సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహం పెట్టారు కాబట్టి ఇక మహిళలకు నెలకు 2500 ఇవ్వరా అని నిలదీశారు. తెలంగాణ తల్లి రూపం బీద తల్లి రూపం అని ముఖ్యమంత్రి అంటున్నారని, అంటే తెలంగాణలో కూలీ నాలి చేసుకునే బీద ప్రజలు ఎప్పటికీ కూలీలలాగానే ఉండాలన్నది ముఖ్యమంత్రి ఉద్దేశమా అని ప్రశ్నించారు. వాళ్ళు గొప్ప వాళ్ళు కావాలని అనుకోకూడదా అని అడిగారు. కాగా అమ్మను చూస్తే ఒక స్ఫూర్తి పొందే విధంగా ఉండాలి.
అలా స్ఫూర్తిదాయకంగా మన సాంప్రదాయానికి ప్రతీక అయిన బతుకమ్మను చేతిలో పట్టుకొని ఉన్న తెలంగాణ విగ్రహాన్ని మార్చి కాంగ్రెస్ తల్లిని పెట్టుకోవడం వల్ల ప్రజల మనసులు నొచ్చుకున్నాయి. తన ప్రసంగంలో ఒక సామాన్య మహిళల పేరు కూడా తీయని సీఎంను మేము ఎలా నమ్మాలని అడిగారు. సచివాలయంలో పెట్టినటువంటి కాంగ్రెస్ తల్లిని తిరస్కరిస్తున్నామని ప్రకటించారు. ఉద్యమకారులను అవమానించవద్దని సూచించారు. ఈ తెలంగాణలో ఉద్యమకారులతో పెట్టుకున్న ఎవరు కూడా బాగుపడలేదని హెచ్చరించారు. ఆ విషయం నీ గురువు చంద్రబాబు నాయుడుకి తెలుసు, ఆయన దగ్గర నుంచి నేర్చుకో అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సూచించారు. ఆశా వర్కర్లకు ఇచ్చిన హామీలు తక్షణమే అమలు చేయాలి. ఆశా వర్కర్లకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆశా వర్కర్లను గౌరవంగా ప్రగతి భవన్కు పిలిపించి మాట్లాడి వారి వేతనాలను పెంచారని, కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి మాత్రం ఆశా వర్కర్ల మీద దాష్టికం జరుగుతుంటే చూస్తూ ఊరుకున్నారని అన్నారు. ఒక పక్క పేద తల్లి విగ్రహాన్ని పెట్టామని చెబుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆశా వర్కర్ల మీద దాష్టికం చేశారని ధ్వజమెత్తారు. తెలంగాణ తల్లి విగ్రహం రూపుమార్పుపై కరీంనగర్ బీఆర్ఎస్ నాయకులు ఆందోళన చేశారు. సాక్షాత్తు తెలంగాణ తల్లిని అవమానపరిచి తమ పార్టీకి అనుకూలంగా నిర్మాణాలు మార్చుకుంటూ ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ తల్లికి చేసిన అవమానానికి నిరసనగా కోరుట్ల పట్టణంలో మంగళవారం రోజున తెలంగాణ తల్లి చిత్రపటానికి బీఆర్ఎస్ నాయకులు పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ దురిశెట్టి రాజేష్, ఫాయిం, సజ్జు తదితరులు పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ ఏడాది పాలనపై బీఆర్ఎస్ నేత మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్ ఫైర్ అయ్యారు. కరీంనగర్లో అవుట్సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తామని కాంగ్రెస్ మోసం చేసిందని, తప్పుడు ప్రకటనలు, మోసపూరిత హామీలతో నిరుద్యోగులను దగా చేస్తుందని బీఆర్ఎస్ నేత రవీందర్ సింగ్ మండిపడ్డారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ అధికారంలోకి వస్తే నెల రోజుల్లో కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన హామీ నెరవేరలేదన్నారు. టీఎస్ను టీజీగా మార్చేందుకు 135 కోట్లు ఖర్చు చేశారన్నారు. తెలంగాణ తల్లి రూపం మార్చేందుకు ఎన్ని కోట్లు ఖర్చు చేశారో ప్రభుత్వం సమాధానం చెప్పాలని రవీందర్ సింగ్ డిమాండ్ చేశారు. అమలుపరచకుండా మోసం చేసిన ప్రభుత్వం ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు 6 గ్యారంటీలలో మహిళలకు 2500 ఇస్తా అన్నారు. దాన్ని పక్కన పెట్టడం జరిగింది. ఎవరిని తీసుకున్నా నిరుద్యోగులకు 1,00,000 ఉద్యోగాలు అన్నారు సంవత్సరానికి, అది లేదు. ముఖ్యంగా అవుట్ సోర్సింగ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చాలా చక్కగా ఎన్నికలలో ఏమన్నారంటే, మా ప్రభుత్వం వచ్చిన వెంటనే మేము అవుట్ సోర్సింగ్ అండ్ కాంట్రాక్ట్ ఉద్యోగులందరికీ కూడా సమాన వేతనం, సమాన పని. ఒకవేళ కోర్టు ఆర్డర్ అనుకూలంగా లేకపోయినా కానీ మేము మాత్రం ఉద్యోగ భద్రత, సమాన పే, సమాన పని కింద ఇస్తా అని స్వయంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎన్నికల్లో చెప్పిండ్రు. కరీంనగర్ కలెక్టరేట్ ముందు తెలంగాణ సమగ్ర శిక్ష ఉద్యోగులు నిరవధిక సమ్మె నిర్వహించారు. రెగ్యులరైజేషన్కి తెలంగాణ సమగ్ర శిక్ష ఉద్యోగులు నిరవధిక సమ్మె చేపట్టారు. సమ్మెలో భాగంగా కరీంనగర్లో కలెక్టరేట్ ముందు నిరాహార దీక్ష నిర్వహించారు. సమగ్ర శిక్ష ఉద్యోగులందరినీ రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. ప్రతి ఉద్యోగికి జీవిత బీమా 10 లక్షలు, ఆరోగ్య బీమా 5 లక్షల సౌకర్యం కల్పించాలని కోరారు. సమగ్ర శిక్షలోని పీటీఐలకు 12 నెలల వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. మహిళా ఉద్యోగులకు వేతనంతో కూడిన 180 రోజుల ప్రసూతి సెలవులు ఇవ్వాలని కోరారు. 61 సంవత్సరాలు నిండిన ఉద్యోగులకు 20 లక్షల రియంబర్స్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలని, మరణించిన ఉద్యోగుల కుటుంబాలకు 15 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించాలన్నారు. న్యాయమైన డిమాండ్లు పరిష్కరించే వరకు సమ్మెకు కొనసాగుతుందని తెలంగాణ సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు శ్రీనివాస్ స్పష్టం చేశారు. మేము సమగ్ర శిక్షలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్టు ఉద్యోగులము వివిధ శాఖలలో అంటే వివిధ స్టేజ్లలో మేము పనిచేస్తున్నాము. గత 18 సంవత్సరాలుగా ఈ సమగ్ర శిక్షలో కాంట్రాక్ట్ ఉద్యోగులుగా పనిచేస్తున్నాము. చాలని వేతనాలతో మేము మా బతుకులను వెళ్ళబోసుకుంటూ వస్తున్నాము. గత 18 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు మాకు తగినంత వేతనం కానీ ఇవ్వడం లేదు.
కన్న కొడుకులు పట్టించుకోకపోవడంతో శ్మశానమే ఆ పండుటాకుకు ఆశ్రయంగా మారింది. తల్లిని ఇంట్లో ఉంచుకోలేని కొడుకే స్వయంగా తల్లిని రెండోసారి శ్మశానంలో వదిలి వెళ్లిన ఘటన జగిత్యాలలో చోటు చేసుకుంది. జగిత్యాల పట్టణంలోని చిలుకవాడకు చెందిన రాజవ్వ కుమారుడు శ్రీనివాస్ మళ్లీ వస్తానని చెప్పి మోతి శ్మశాన వాటికలోని ఓ రూమ్లో కన్న తల్లిని వదిలిపెట్టి వెళ్లాడు. చనిపోయిన తమ బంధువుల 3 రోజుల కార్యం కోసం శ్మశాన వాటికకు వెళ్లిన ఓ మహిళకు గదిలో నుండి వృద్ధురాలు మాటలు వినిపించాయి. వెంటనే వెళ్లి చూడగా కదలలేని స్థితిలో ఉన్న వృద్ధురాలు కనబడింది. ఎందుకు ఇక్కడ ఉన్నావని ఆరా తీయగా తన కొడుకు సీను ఇక్కడ వదిలిపెట్టి వెళ్లాడని, తనను ఉంచడానికి ఎక్కడైనా గది చూసి వస్తానని వదిలి వెళ్లినట్టు తెలిపింది. కొంచెం అన్నం పెట్టండి, చీర ఉంటే ఇవ్వండి అంటూ వృద్ధురాలు మాట్లాడిన మాటలు అక్కడ ఉన్న వారి హృదయాలను కరిగించాయి. తమతో రావాలని ఆసుపత్రిలో వైద్యం చేయించి మరో చోట ఉంచుతామని మహిళలు అడగగా తన కొడుకు వచ్చి తీసుకువెళ్తాడని వృద్ధురాలు రాజవ్వ అమాయకంగా బదులిచ్చింది. అయితే తనకు రాత్రి నిద్రపడడం లేదని, దయ్యాలు పిలుస్తున్నాయని భయంగా ఉందని రాజవ్వ ఆవేదన వ్యక్తం చేసింది. 12 రోజుల క్రితమే కౌన్సిలింగ్ అయినా మళ్ళీ శ్మశానానికే. అయితే 12 రోజుల క్రితం వృద్ధురాలు రాజవ్వ శ్మశానంలో ఉంటుందన్న విషయం తెలుసుకుని జిల్లా సంక్షేమాధికారి నరేష్ ఆసుపత్రిలో చికిత్స చేయించి అనంతరం సఖీ కేంద్రానికి తరలించారు. ఆ తర్వాత రాజవ్వ కొడుకులకు అధికారులు కౌన్సిలింగ్ నిర్వహించగా ఇంటికి తీసుకెళ్లారు. అయితే మళ్లీ వృద్ధురాలిని తిరిగి శ్మశానంలో వదిలిపెట్టడంతో బిక్కుబిక్కుమంటూ కాలం వెల్లదీస్తుంది. రాజవ్వ కొడుకులపై వయోవృద్ధుల సంరక్షణ చట్టం కింద కఠినంగా చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఉరుతుంది ఉర్రంగా మళ్ళీ నువ్వు ఎక్కడున్నావు అంటే నేను డోర్ నుంచి చూసే వరకు అమ్మ ఉన్నది. ఎవరు అన్న భయపడితే ఎవరు అమ్మ నేనే ఏమన్నా నిన్ను అని దగ్గరికి అయినా పోయినాక ఏమైంది, ఎందుకు వచ్చినావు ఇక్కడికి అని అంటే మా నడుపు కొడుకు ఇక్కడ దించిపోయిండు, మా కొడుకు ఇంటికాడ రూమ్ చూసి ఉంచుతా అని ఇక్కడ ఉంచిండట. వచ్చి వారం ఆయనట. తెల్లందాక దయ్యాలు కొడుతుర్రు నన్ను, నాకు భయం అవుతుంది, నేను ఇక్కడ ఎట్లుండాలి, నాకు ఒక సీరియవా, నాకు కొంచెం అన్నం పెట్టవా అని అడిగింది. అడిగితే అమ్మ పెడతాం పోంగా, మరి నువ్వు ఇక్కడ ఉన్నది తెలియదు, బట్టలు తేలేదు, వచ్చి నేను మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు పంపిస్తా, కానీ మరి నేను అంగట్లోకి తీసుకపోతే వస్తావా అని అన్నా. అంగట్ల కన్నా సర్కారు దవాఖాన కన్నా తోలుకపోతే ఎద్దు నూకేసిందట అమ్మను, కాళ్ళు నడత్తలేదు అమ్మకు. అయితే మరి సర్కారు దవాఖానలా పట్టి కట్టిస్తా నేను తోలుకపోయి, అది అక్కడ అన్నం పెడతారు, వాళ్ళు ఎలా కొడితే మళ్ళీ నేను వస్తాను నీ దగ్గర. కరీంనగర్ జిల్లా రేణికుంట టోల్ ప్లాజా వద్ద రోడ్డుపై ఆశా వర్కర్లు ఆందోళన చేశారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రేణికుంట టోల్ ప్లాజా వద్ద రోడ్డుపై బైఠాయించి ఆశాల ఆందోళన చేశారు. మహిళలను రోడ్డెక్కించడం ఎంతవరకు సమంజసమని ఆశా వర్కర్లు ప్రశ్నించారు. మానవ సేవ చేస్తున్న ఆశాలకు కనీస వేతనం 18,000 చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం చేపట్టే ప్రతి పనికి ఆశాలను వినియోగించుకుంటున్నారని వెల్లడించారు. పనికి తగ్గ వేతనం ఇవ్వాలని కోరితే పోలీసులతో అడ్డుకుంటారా అని ఆవేదన వ్యక్తం చేశారు. ఫిక్స్డ్ వేతనం ఇచ్చి ఆశాల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. పారితోషకాలను బట్టే పని చేయాలని మాకు డిమాండ్ నోటీసులో ఉంది సార్. చేసేటియేమో ప్రభుత్వం పనులు, ఇచ్చేదేమో పారితోషికం సార్. అది సరిపోవడం లేదు సార్. ఒకరు ఏఎన్సీ, మాకు ఏఎన్సీ టార్గెట్ ఉండాలి సార్. నెలంతా ఒక పిఎన్సీ ఉండాలి సార్, ఒక బీపీ పేషెంట్ ఉండాలి సార్, ఓ షుగర్ పేషెంట్ ఉండాలి సార్, ఓ యుక్త వయసు పిల్లలల్లో రక్తహీనత రాకుండా ఉండాలి అంటే ఆ అమ్మాయి పేరు ఎక్కియాలి సార్. అప్పుడే మాకు 9,750 రూపాయలు ఇస్తారు సార్. 150 రూపాయలు ఏమో మాకు ఫోన్ బిల్ అని ఇస్తారు సార్. 340 రూపాయలు అయ్యింది మాకు నెలంతా ఫోన్ నడవాలి సార్. మా దగ్గర ఉన్న ఏందేమో ప్రతి దానికి ఫోన్ చేస్తారు సార్. మాకు కావాలి ఇట్లా, మాకు ఏఎన్సీ టార్గెట్ కావాలి. ఏఎన్సీ లేకుంటే మీ బిల్లులు రావంటే సార్ మేము 20 సంవత్సరాలు అవుతుంది సార్ పని చేయబట్టి. మాకు కనీసం కోరుట్లలో తెలంగాణ తల్లి విగ్రహానికి బీఆర్ఎస్ నాయకులు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను కాలరాసేలా అతిపెద్ద అపచారం చేసిన సందర్భంగా ఈరోజు తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేశామని, ప్రభుత్వాలు మారినప్పుడల్లా ప్రజల తలరాతలు మారాలి కానీ తల్లుల విగ్రహాలు కాదని, మన తెలంగాణకు మాత్రమే ప్రత్యేకమైన బతుకమ్మ పండుగను తెలంగాణ తల్లి చేతిలో నుంచి మాయం చేసి కాంగ్రెస్ పార్టీ గుర్తు పెట్టడం అన్యాయమన్నారు. నా తెలంగాణ కోటి రతనాల వీణ అని మహాకవి దాశరథి అన్నట్టుగానే నాడు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో అనేక మంది మేధావులు తెలంగాణ ఆత్మబంధువుల సమక్షంలో ఉద్యమ కాలంలో రూపుదిద్దుకున్న తెలంగాణ తల్లిని కేసీఆర్ మీద రాజకీయ కక్షతో తెలంగాణ మీద ఈసెమెత్తు కూడా అవగాహన సోయి లేని వ్యక్తి నేడు కుట్రలు చేయడాన్ని తెలంగాణ సమాజం ఖండిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాయకల్ మండల పట్టణ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు బర్క మల్లేష్, ఎలిగేటి అనిల్ తదితరులు పాల్గొన్నారు. సాధించిన ముఖ్యమంత్రి కేసీఆర్. తెలంగాణ సాధకుడు ఎవరు అనంటే కేసీఆర్ అంటారు.
ప్రపంచంలో జర్మనీలో కూడా మీరు ఎక్కడి వాళ్ళు అని అంటే తెలంగాణ అంటే కేసీఆర్ కదా అని చెప్పేసి అనే విధంగా మాట్లాడుకుంటుంటారు. ఇలా ప్రపంచం అంతా కూడా కేసీఆర్ వైపు చూసిరు. తెలంగాణ ఒక్కడై మొదలై ఒక్క పిడికిలెత్తి ఆ ఎత్తిన జెండా దించకుండా తెలంగాణ రాష్ట్రాన్ని 4 కోట్ల మంది ఆకాంక్ష నెరవేర్చిన నాయకుడు కేసీఆర్. ఆనాడు మరి ఏ ఒక్క అధికారంలో లేరు, పార్టీ అధికారంలో లేదు. అయినా సబ్బండ వర్గాలు, కవులు, కళాయిత్రులు అందరినీ కలుపుకొని అమ్మకు ఒక రూపం తీసుకొచ్చి మరి ఆ విధంగా తెలంగాణ తల్లిని మరి ఆవిష్కరించుకుంటే అది కాదు, నేను అధికారం ఉంది కదా నా చేతిలో అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టుగా ఇవాళ తెలంగాణ తల్లిని మార్చడం అనేది అది మంచిది కాదు. సభ్య సమాజం అందరూ కూడా ముఖ్యమంత్రి ఏ ముఖ్యమంత్రి వచ్చిండు, రేవంత్ రెడ్డి చరిత్రహీనుడైతాడని చెప్పేసి అందరూ కూడా ద్వేషించే విధంగా ఉన్నది. ఇలా తెలంగాణ తల్లిని అవమానించిన వాడు ఎవరు అని అంటే రేవంత్ రెడ్డి. ఎందుకంటే ఆనాడు ఒక్కసారి ఈ రేవంత్ రెడ్డి జై తెలంగాణ అనలేదు. ఇప్పటి వరకు కూడా జై తెలంగాణ అనని ఈ రేవంత్ రెడ్డికి మన తెలంగాణ తల్లి పట్ల ఏ విధంగా ప్రేమ ఉండేది. ఇంకా నయం మన అందరి అదృష్టమో ఏమో కానీ ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత మరి ఆ గురువు పట్ల ప్రేమ చాటుకోవడానికి దీన్ని ఆంధ్ర 2 అని మార్చలేదు. తెలంగాణను చంద్రబాబుకు గురువు ప్రేమ ఉంది కాబట్టి ఇదాన్ని ఆంధ్ర 2 అని మార్చలేదు. దయచేసి నువ్వు అటువంటి ప్రయత్నాలే మొదలు పెడితే ప్రజలు త్వరలోనే బుద్ధి చెప్తారు. ఇవాళ తెలంగాణ తల్లి చేతిలో బతుకమ్మ ఉంటుంది. బతుకమ్మ మన 4 కోట్ల మహిళలందరికీ కూడా తెలంగాణ సమాజానికి ఒక ఆత్మగౌరవ ప్రతీక. బతుకమ్మ అంటేనే తెలంగాణ అంటే బతుకమ్మ. ఇవాళ మా కవితక్క ఆడబిడ్డలందరినీ కూడా ఏకం చేసి మన సంస్కృతి సంప్రదాయాలను కరీంనగర్ కలెక్టరేట్ ముందు 2వ రోజు మాజీ సర్పంచ్లు రిలే నిరాహార దీక్షలు చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. మాజీ సర్పంచ్లకు న్యాయంగా రావాల్సిన పెండింగ్ బిల్లులను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్ జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద తాజా మాజీ సర్పంచ్ జేఏసీ జిల్లా అధ్యక్షుడు జోగి లక్ష్మీరాజం ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 2వ రోజుకి చేరుకుంది. ఈ దీక్ష శిబిరానికి తాజా మాజీ సర్పంచ్ల జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు అక్కినపల్లి కరుణాకర్, కరీంనగర్ మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్లు సందర్శించి సంఘీభావం ప్రకటించి మద్దతు తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ న్యాయంగా సర్పంచ్లకు ఇవ్వాల్సిన పెండింగ్ బిల్లులు ఇవ్వకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దుబారా ఖర్చులు చేస్తున్నాడని అన్నారు. ఎన్నికల ప్రచారంలో రేవంత్ రెడ్డి సర్పంచ్ల పెండింగ్ బిల్లులు ఇస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు ఏడాది గడిచినా ఇవ్వకుండా సర్పంచ్లను ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు. పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క కూడా హామీ ఇచ్చి ఇప్పుడు మాట్లాడడం లేదని అన్నారు. బిల్లులు విడుదల చేసే వరకు పోరాటం చేస్తామని అన్నారు. రాబోయే రోజుల్లో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. మాకు రావాల్సిన పెండింగ్ బిల్లులను విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం. మేము చేపట్టిన రిలే నిరాదీక్షకు ఈ రోజున మా రాష్ట్ర అధ్యక్షుడు, పోరాట సమితి అధ్యక్షుడు అక్కనపల్లి కరుణాకర్ ఈరోజు మా దీక్షా శిబిరాన్ని సందర్శించి మాకు సంఘీభావం తెలిపి మాకు మద్దతు తెలిపినాడు. కాబట్టి ప్రభుత్వం స్పందించి వెంటనే మాకు పెండింగ్ బిల్లు విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం. తాజా మాజీ సర్పంచ్లకు రావాల్సినటువంటి పెండింగ్ బిల్లులు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని చెప్పేసి కరీంనగర్ జిల్లా కేంద్రంలో కరీంనగర్ రూరల్ మండలం చెల్రా బుత్కూర్ గ్రామానికి చెందిన సుమారు 200 మంది రైతులకు ఇప్పటి వరకు రుణమాఫీ కాకపోవడంతో నేడు జిల్లా అడిషనల్ కలెక్టర్ లక్ష్మీ కిరణ్కు వినతిపత్రం సమర్పించారు. కరీంనగర్ రూరల్ మండల ప్యాక్స్ చైర్మన్ శ్యామసుందర్ రెడ్డి మాట్లాడుతూ ప్రజాపాలన ప్రభుత్వం అని పాలకులు చెబుతూ ప్రజలకు చేసేది మాత్రం శూన్యమని, ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం రైతు రుణమాఫీ అని ప్రకటించిందో కేవలం అవి ప్రకటనలకు మాత్రమే పరిమితమయ్యాయని, ఆచరణ మాత్రం నోచుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కరీంనగర్ రూరల్ మండలం చల్రాబుత్కూరు గ్రామంలో సుమారు 200 మంది రైతులకు రుణమాఫీ కాలేదని, ఈ నేపథ్యంలో జిల్లా అడిషనల్ కలెక్టర్ లక్ష్మీ కిరణ్ను రైతులతో కలిసి వెళ్లి వారికి వినతి పత్రం సమర్పించడం జరిగిందని, ఈ నేపథ్యంలో వారు సానుకూలంగా స్పందించి రైతు రుణమాఫీకి సంబంధించిన అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చినట్లు వాళ్ళు తెలిపారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ ఫ్యాక్స్ చైర్మన్ శ్యామసుందర్ రెడ్డితో పాటు రైతు సంఘం నాయకులు కూర అమరేందర్ రెడ్డి, రైతులు తప్పెట రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఏదైతే ఈ ప్రజాపాలన ప్రభుత్వం రైతులకు 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తున్నామని చెప్పి, కానీ మా కరీంనగర్ రూరల్ మండలంలోని చెర్లబుత్తూరు గ్రామం నుండి దాదాపు 600 మంది రైతులుంటే అందులో 200 మందికి ఒకరు 30,000, 70,000, 1,00,000, 2 లక్షల లోపు ఇంతవరకు వారికి రుణమాఫీ కానందున మా రైతులందరూ కూడా 2-3 రోజుల నుండి గ్రామ పంచాయతీ ఆవరణలో సమావేశం జరుపుకొని అందరి సంతకాలు సేకరించి మాకు రుణమాఫీ రాలేదని స్వయంగా చెప్పారు. కాబట్టి వారందరి తరఫున మా రైతుల గురించి మేము రైతు ప్రజాప్రతినిధులుగా జిల్లా కలెక్టర్ గారిని కలవడం జరిగింది. ఏదైతే రుణమాఫీని వెంటనే అమలు చేయాలని వారిని సందర్భంగా
కోరుట్లలో దత్తాత్రేయ స్వామి సాయినాథుని ఉత్సవమూర్తులకు అభిషేకాలు వైభవంగా నిర్వహించారు. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని రెండవ షిరిడిగా పేరుగాంచిన శ్రీ సాయిరామ దేవాలయంలో దత్త జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని డిసెంబర్ 8, 2024 ఆదివారం మొదలుకొని డిసెంబర్ 15, 2024 ఆదివారం వరకు సామూహిక గురు చరిత్ర పారాయణ మహాయజ్ఞం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా 3వ రోజు ఉదయం 11 గంటలకు నిత్య మండపారాధన పారాయణం చే భక్తులచే దేవాదాయ అసిస్టెంట్ కమిషనర్ సుప్రియ, పలు దేవాలయాల ఈవోలు దత్తాత్రేయ స్వామివారికి సాయినాథుని ఉత్సవమూర్తులకు ప్రత్యేక ఫల పంచామృత అభిషేకాలు నిర్వహించారు. ఈ కార్యక్రమం దేవాలయ ప్రధాన అర్చకులు నారంబట్ల రమేష్ శర్మ ఆధ్వర్యంలో పారాయణం చేసి భక్తులు, సాయినాథుని భక్తులు, పట్టణపుర ప్రముఖులు, దేవాలయ అర్చక సిబ్బంది పాల్గొన్నారని దేవాలయ కార్యనిర్వహణాధికారి కె కాంతారెడ్డి తెలిపారు. चक्रे वायुव्याः आरण्यां ग्राम्याक्षये तस्मात् यज्ञां सर्वहुतः यजस्सामानिजिज्ञरे चन्दाकुंसयज्ञरे तस्मात् यजस्तस्मादजायत तस्मादश्वाजायन्त एकेशो वयातः गावो हजज्ञरे तस्मात् याडाजाभयः यत्पुरुषं यदतुः यदाप्यकल्पयन् मुखं किमस्य गौराः गावो रूपादामुच्यते ब्राह्मणं चमकवादेन వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెలంగాణ తల్లి విగ్రహ రూపం మార్పుపై ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ ఆందోళన. తెలంగాణ తల్లి చిత్రపటాలకు పాలాభిషేకం. భారంగా మారిన కన్నతల్లి, శ్మశానమే ఆశ్రయంగా మార్చుకున్న వృద్ధురాలు. జగిత్యాలలో ఓ మాతృమూర్తి నరకయాతనపై జీటీపీఎల్ స్పెషల్ స్టోరీ. రాష్ట్ర ప్రభుత్వం క్రీడలను ప్రోత్సహిస్తుంది. హుస్నాబాద్లో సీఎం కప్ కబడ్డీ, వాలీబాల్ పోటీలు ప్రారంభించిన మంత్రి పొన్నం ప్రభాకర్. కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట తెలంగాణ సమగ్ర శిక్ష ఉద్యోగుల నిరవధిక దీక్ష. తమ న్యాయమైన సమస్యలు ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని శ్రీ సాయిరామ దేవాలయంలో వైభవంగా దత్త జయంతి ఉత్సవాలు. పెద్ద ఎత్తున భక్తులు. ఏఐసీసీ నేత సోనియా గాంధీ జన్మదినం సందర్భంగా గాంధీ భవన్లో ఉద్యోగులను సన్మానించిన టీపీసీసీ నాయకురాలు కల్వకుంట్ల రమ్యారావు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ జీటీపీఎల్ న్యూస్.